హలో గాయ్స్, వెల్కమ్ టు మిన్ను బ్లాగ్స్. ఇప్పుడైతే మేము కడప ఆరోగ్యమాత చర్చ్కి వెళ్తున్నామండి. అండ్ ఈరోజు సాటర్డే కాబట్టి అక్కడ సాటర్డే ఎవ్రీ నైట్ ప్రేయర్ ఉంటుంది. అండ్ క్రౌడ్ కూడా చాలా బాగుంటుంది. ఎవ్రీ సాటర్డే పూజ ఉంటుంది. అండ్ ఫెస్టివల్ లాగా, తిరునాళ్ళ లాగా చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. కడప సిటీలోకి ఎంటర్ అయ్యాము. మాకు చిన్న ముక్కు ఉండి ఆ ముక్కు తీర్చడం కోసం వెళ్తున్నామండి. ఇప్పుడైతే మనము దగ్గర సందే సర్కిల్ దగ్గర ఉన్నామండి. అండ్ ఇక్కడ నుంచి ఇంకా 2 minutes అంతేను, వెళ్తాము. దగ్గర సత్య షాపింగ్ మాల్ అండ్ ఎర్రముక్కపల్లి. ఇక్కడ నుంచి ఇంకా ఎర్రముక్కపల్లి సర్కిల్ నుంచి లెఫ్ట్ తీసుకుంటే అండ్ కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత కలెక్టర్ ఆఫీస్ నుంచి రైల్వే స్టేషన్ రోడ్ అండి. చర్చ్ లోపలికి వచ్చేసాము. ఇక్కడైతే చూసారుగా క్రౌడ్. మ్యాక్సిమం ప్రార్థన ఎండింగ్ టైంకి మనం వచ్చినట్టున్నాము. చాలా వరకు అందరూ బయట ఉన్నారు. ప్రేయర్లో కొంచెం తక్కువ మంది ఉన్నారు క్రౌడ్. సో చూస్తున్నారుగా, ముందర గ్రౌండ్ అంతా ప్రేయర్ జరుగుతుందండి. అక్కడ ఉన్నారు క్రౌడ్ అంతా. ఇక్కడ జస్ట్ ప్రేయర్ చేసుకున్న వాళ్ళు, టెంకాయ కొట్టేవాళ్ళు, అలా ప్రార్థన చేసుకున్న వాళ్ళు వచ్చి ఇక్కడ చేసుకుంటున్నారండి. ఈ స్టాచ్యూని చూశారు కదా, ఈ స్టాచ్యూ పేరు ఏంటంటే వెలాంగిని మాత. ఇక్కడ అందరూ ప్రేయర్ చేసుకొని వాళ్ళు ఏదైనా మనసులో కోరుకుంటే గిన ఆ మొక్కు కోసం ముడుపు కడతారు ఆ స్టాచ్యూ వెనుక ఉండే చెట్టుకి. అలాగే వాళ్ళు నమ్మకంగా ఉంటే గిన అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇట లోపలికి వెళ్తే ఇక్కడ ఒక చర్చ్ ఉంది. ఇక్కడ కూడా ఆరోగ్యమాత అదే, లోపల కూడా వెలాంగిని మాతనే ఉంది. సో వెళ్ళి చూద్దాం. చూడండి, ఇది బయటికి వెళ్ళే దారి. ఇది లోపల. చూసారుగా, చాలామంది ప్రేయర్ చేసుకుంటున్నారు. ఇది ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది, ఎందుకంటే చాలామంది భక్తులు వస్తుంటారు పోతుంటారు. ప్రేయర్ చేసుకోనికి ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు. చూసారా, అక్కడ కూడా పైన ఒక స్టాచ్యూ ఉంది, అది బాలయేసు స్టాచ్యూ. ఇటు సైడ్ క్రాస్ ఉంది, చూసారా, క్రాస్. ఇది వచ్చేసి జోజప్ప గారు. ఆ స్టాచ్యూ వచ్చేసి వెలాంగిని మాత అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోసం వస్తారు. ఇక్కడ కూర్చొని మంచిగా ప్రేయర్ చేసుకొని ప్రశాంతంగా దేవునికి వాళ్ళ బాధలు చెప్పుకోవడం కానీ, ప్రతిదీ దేవుడితో మాట కలుపుకోవడం జరుగుతుంది. ఇక్కడి నుంచి ఇంకా మనం బయటికి వెళ్ళినట్లయితే స్ట్రైట్గా అటు సైడు అడోరేషన్ రూమ్ ఉందన్నమాట, అనగా ఆరాధనా స్థలం. అక్కడికి కూడా వెళ్ళి చూద్దాం. ఇది ఎంట్రన్స్. లోపలికి వెళ్ళి చూద్దాం. చూసారా, చాలా బాగుంది కదా చూడటానికి.
ఇది ఒక చిన్న రూమ్ లాగా ఉంటుంది. ఇక్కడ ఆరాధన జరుగుతుంది. అందులో హోస్ట్ ఉంటుంది. హోస్ట్ అంటే అప్పంని ఫాదర్ వాళ్ళు ప్రేయర్ చేసి అందులో పెట్టి లోపల పెడతారనమాట. అది ఆరాధన టైంలో మాత్రమే దాన్ని బయటికి తీస్తారు. ఒక్క ఫాదర్ తప్ప దాన్ని ఎవరు బయటికి తీయకూడదు. ఇవి ఏంటో మాకు కూడా తెలీదు, కానీ అక్కడ అలా పెట్టారంటే ఏదో ఇంపార్టెంట్ అయి ఉంటుంది కాబట్టి తీసాము. అంతా గ్లాస్తో పెట్టారు. ఇక్కడ చూడండి, బంగారు సిలువ. అది మొత్తం బంగారుతోనే చేయబడింది. గోల్డెన్ క్రాస్ చాలా పెద్దగా ఉంది. నేను కూడా నమ్మలేకపోయా, దగ్గరికి వెళ్ళి చూసా. మొత్తం గోల్డే. ఇక్కడ నుంచి బయటికి వెళ్దాం. అక్కడ చూసారా, ఆరాధన ఆలయం. సో నెక్స్ట్ అక్కడి నుంచి మేము వేరే ప్లేస్కి వెళ్తున్నాం. అక్కడ ఉండేది మేరీమాత. ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్ళినట్లయితే అక్కడ టెంకాయ అవి అమ్ముతుంటారు. వాళ్ళ దగ్గర కొనుక్కోనికి మేము కూడా వెళ్తున్నాం. మా బాబు చూసారు ఎంత క్యూట్గా ఉన్నాడో. మా హస్బెండ్ వాడిని తీసుకొని వెళ్తున్నాడు. పాపం జర్నీ చేసి అలసిపోయాడు. ఈ షాప్లో టెంకాయలు అన్నీ అమ్ముతుంటారు. చూసారా, టోపీలు, స్టాచ్యూలు, పిల్లలు ఆడుకునే వస్తువులు, జోజప్ప గారి బొమ్మ, వెలాంగిని మాత, అలాంటి అన్నీ అమ్ముతుంటారనమాట ఇక్కడ. బైబిల్స్, ఇలా లోపలికి వెళ్ళినట్లయితే ఇక్కడ అన్ని రకాలవి దేవునికి సంబంధించినట్టు అమ్ముతుంటారు. ఇవన్నీ రింగ్స్, అన్నీ జీసస్ సంబంధించినట్టే ఉంటాయి. ఆ పెన్ను కానీ, పెన్ను మీద వెలాంగిని మాత స్టాచ్యూ ఉంటుంది అన్నమాట. చూసారా, ఇవన్నీ రింగ్స్. ఒక్కొక్కటి ఒక్కొక్క మోడల్లో ఉంటాయి. పైన ఉండేటి రోసరీస్, రోసరీ జపమాల. చూడండి, దాని మీద జీసస్ అని ఉంది. అన్నీ చాలా బాగుంటాయి. కీ చైన్స్ మీద క్రాస్, చిన్న బైబిల్ కీ చైన్ అన్నమాట ఇది. ఇందులో క్రాస్లు అంటే డాలర్ లాగా ఉన్నాయి. బ్రేస్లైట్లు, అందులో వెలాంగిని మాత స్టాచ్యూ ఉంది చూడండి. సో ఇలా అన్నీ వాళ్ళు అమ్ముతూ ఉంటారనమాట. చాలామంది వచ్చి ఇక్కడ కొనుక్కోవడం, వాటిని మళ్ళీ దేవుడికి ఇవ్వడం అలా జరుగుతుంటుంది. ఆ స్టాచ్యూలు చూడండి, దగ్గరికి వెళ్ళి చూద్దాం ఉండండి. ఆ ఫస్ట్ ఉన్నారు కదా వ్యక్తి, అతని పేరు సెయింట్ యాంటోనీ. ఈ సెకండ్ ఉన్నది జీసస్. ఇక్కడ వచ్చేసి ఫాతిమా మాత, ఇక్కడ జీసస్. ఇది వెలాంగిని మాత, ఇది కూడా వెలాంగిని మాతనే. అక్కడ బేబీ జీసస్. అంటే ఒక్కొక్క స్టాచ్యూకు ఒక్కొక్క పేరు ఉంటుంది.
ఫ్యామిలీ, బాలయేసు, ఇలా చాలా చాలా ఉన్నాయి. దేవునివి పటాలన్నీ ఉంటాయన్నమాట. ఎలాంటివైనా మీరు నచ్చినట్టు మీరు తీసుకోవచ్చు. అది చూసారా ఎంత బాగుందో వేలాంగిని మాత. ఇక్కడ కూడా చాలా స్టాచ్యూలు ఉన్నాయి. ఆ బ్లూ కలర్ వైట్ వచ్చేసి ఫాతిమా మాత అంటారు. ఇలా ఉన్న వాటిని వేలాంగిని మాత అంటారు. ఈ రోసరీస్, వీటిని అందరూ ప్రేయర్ చేసుకుంటారనమాట. ప్రేయర్ చేసేటప్పుడు ఇన్ని అని గుర్తులు లెక్కించుకోవడానికి వాటిని ఉపయోగిస్తాం. అన్నీ చూసారు కదా. ఇంకా నెక్స్ట్ చర్చ్ అనమాట. చర్చ్లో ఆ కింద అయితే డార్మెటరీ లాగా ఉంటుంది. పైన వచ్చేసి మనకు పూజ అనేది పైన జరుగుతుంది. సాటర్డే మాత్రం బయటే పెట్టేస్తారు. చాలామంది జనాలు ఉంటారు కాబట్టి ఆ క్రౌడ్ బయటే పూజ పెట్టేస్తారు. జనాలు చాలామంది వస్తారు. ఇప్పుడైతే ఈరోజు కొంచెం తక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మేము కూడా పూజ అయిపోయే టైంకి వచ్చాము. ఇక్కడ ఫుడ్ అన్నీ నైట్కి ఇక్కడే పెడతారు. సో అలా అందరూ వచ్చి స్టే చేసి వెళ్తుంటారు. చూసారా. ఇక్కడ వచ్చేసి వాష్రూమ్స్ అండి. అండ్ ఇంకా అలా ఏంటంటే తలలీలలు అంటారు కదా, మొక్కుకున్న వారు వచ్చి గుండు చేయించుకొని వెళ్తుంటారనమాట. అది ఇక్కడే జరుగుతుంది. తలనీలాల సమర్పించే స్థలం. మా ఆయనకు కూడా ఈరోజు ఇక్కడ తల వెంట్రుకలు తీయించుకుంటున్నారు కాబట్టి వచ్చాము. చూసారు కదండి. సో మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను. చూసి లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. ఓకే, బాయ్.